మేము కలిసి కొన్ని వందల సినిమాల్లో యాడ్ చేసాం. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ, కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపు. ఇది నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకున్నది అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1 to 1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే రెండు సమానంగా ఆ ఫోటో కనబడి ఎవరైనా నాగ 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 పోనీ ए सलमान ए भैया तब के लगा
తమ్ముడు ఏయ్ నీకనే ఏమైంది